నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఢిల్లీలో భూ విజ్ఞాన్ 2023 పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి 2047 నాటికి ఖనిజ ఉత్పత్తిలో భారత్ స్వావలంబన సాధించడం ఎంతో ముఖ్యమన్న ద్రౌపది ముర్ము భారత్లో పర్యటిస్తున్న మలేషియా ప్రధానమంత్రి డాటోశ్రీ అన్వర్ బిన్ ఇబ్రహీం ఇరు దేశాల మధ్య 8 అవగాహన ఒప్పందాలు ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడమే లక్ష్యమన్న ప్రధాని మోదీ కోల్కతాలో వైద్యురాలి హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం దేశవ్యాప్తంగా వైద్యుల భద్రత కోసం ప్రోటోకాల్ రూపొందించడం అత్యవసరమన్న ధర్మాసనం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష ఎంపాక్స్ను నియంత్రించవచ్చన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ సరిహద్దులను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వార్తల్లోని వివరాలు చూద్దాం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ రూపుదిద్దుకోవడానికి ఖనిజ ఉత్పత్తిలో భారత్ స్వావలంబన సాధించడం ఎంతో ముఖ్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఈరోజు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2023 సంవత్సరానికి గాను జాతీయ భూ విజ్ఞాన అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు. మొత్తం 12 విభాగాల్లో 21 మందికి అవార్డులను అందించారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ ఖనిజ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. కేంద్రం చేపడుతున్న సంస్కరణలు ఆవిష్కరణలు ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నాయని ఆమె పేర్కొన్నారు. భూ విజ్ఞాన రంగంలో యువ శాస్త్రవేత్తలు మరిన్ని సేవలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి భూ విజ్ఞాన రంగానికి చెందిన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. हमने देश के कई हिस्सों में भूस्खलन और बाढ़ जैसी आपदाएं देखी जिनमें अनेक लोगों की अपनी जान भी गंवानी पड़ी. मैं ये कहना चाहूँगी कि हम अपने सिस्टम्स को इतना फुल प्रूफ और एक्यूरेट बनाएं कि ऐसे आपदाओं से देश के किसी भी भाग में कम से कम नुकसान हो. భారత్ మలేషియాల మధ్య మెరుగైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చాలని నిర్ణయించుకున్నట్లు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య మెరుగైన వ్యూహాత్మక భాగస్వామ్యానికి 10 సంవత్సరాలు పూర్తి కాబోతున్నాయని గత 2 ఏళ్లలో ఇరు దేశాల మధ్య బంధాలు కొత్త శక్తి ఉత్సాహం వచ్చాయని ప్రధాని పేర్కొన్నారు. భారత్లో పర్యటిస్తున్న మలేషియా ప్రధాని డాటోశ్రీ అన్వర్ బిన్ ఇబ్రహీం ఈరోజు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో సమావేశమై ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అలాగే ప్రతినిధులు స్థాయి చర్చలు నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక ఉపాధి ఆయుర్వేదం సాంప్రదాయ ఔషధాలు డీజిల్ సాంకేతికత సంస్కృతి పర్యాటకం క్రీడలతో సహా పరస్పర సహకారానికి సంబంధించిన ఇరు దేశాల మధ్య 8 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రతినిధులు స్థాయి చర్చల సందర్భంగా ఇరు పక్షాల పరస్పర సహకారానికి సంబంధించి అన్ని రంగాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. భారత్ మలేషియాల మధ్య ఇప్పటికీ ఆర్థిక సహకారం ఎంతో ఉందన్నారు. ఫిన్టెక్ సెమీకండక్టర్ డిఫెన్స్ ఇండస్ట్రీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి నూతన టెక్నాలజీ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవాలని ప్రధాని పేర్కొన్నారు. ऊर्जा आई है. आज हमने आपसी सहयोग के सभी क्षेत्रों पर व्यापक रूप से चर्चा की. हमने देखा कि हमारे द्विपक्षीय व्यापार में निरंतर प्रगति हो रही है. अब हमारा व्यापार रुपये और रिंगिट में भी हो रहा है. गत वर्ष में मलेशिया से भारत में $5 बिलियन के निवेश पर काम हुआ है. आज हमने निर्णय लिया है कि हमारी साझेदारी को कॉम्प्रिहेंसिव स्ट्रेटेजिक पार्टनरशिप के रूप में एलिवेट किया जाएगा. Not only as Prime Minister, but as my brother. And as I've said to him personally and to the colleagues, his friendship is sincere.
not only when I'm Prime Minister, but when I was just nobody. He was very kind as a true friend. And that, of course, is most meaningful to me and my delegation and to the country. And that makes all our deliberations and discussions rather easy. We have agreed to enhance further and make it a comprehensive strategic partnership. Yes, Malaysia and India from the days of Jawaharlal Nehru and Tunku Abdul Rahman has established good relations. But we realize under our generation that this must be further strengthened. అంతకుముందు ఈ ఉదయం కొత్త ఢిల్లీకి చేరుకున్న ఇబ్రహీంకు రాష్ట్రపతి భవన్ వద్ద ఘన స్వాగతం లభించింది. అక్కడ ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంఛనంగా స్వాగతం పలికారు. అనంతరం హైదరాబాద్ హైజ్లో ఇరువురు ప్రధానులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భారత్, మలేషియా దేశాల విదేశాంగ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ కేసును సుమోటుగా స్వీకరించిన సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరిపింది. ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంత ఘోరం జరిగితే ఆత్మహత్య అని ఎలా చెప్తారని నిలదీసింది. కొన్ని మీడియా సంస్థలు బాధితురాలి ఫోటో, పేరును ప్రచురించడంపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హత్యాచార ఘటనను ఉదయాన్నే గుర్తించిన మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ మాత్రం దీన్ని ఆత్మహత్య కేసుగా సమాచారం అందించే ప్రయత్నం చేశారని ధర్మాసనం పేర్కొంది. జరిగిన దారుణంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలోనూ ఆలస్యమైందని వ్యాఖ్యానించింది. మృతదేహాన్ని అంత్యక్రియలకు అప్పగించడానికి 3 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయాల్సి వచ్చిందని ధర్మాసనం నిలదీసింది. ఆసుపత్రి అధికారులు, కోల్కతా పోలీసులు అప్పటిదాకా ఏం చేశారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నిలదీశారు. మహిళా ఉద్యోగులు వెళ్లే పరిస్థితి లేకపోతే, పనిచేసే ప్రదేశంలో భద్రత లేకపోతే వారికి సమానత్వాన్ని నిరాకరించినట్లు వ్యాఖ్యానించారు. ఈ రోజుల్లో చాలామంది యువ డాక్టర్లు గంటల తరబడి పనిచేస్తున్నారని తెలిపింది. పని ప్రదేశంలో వారికి భద్రత కల్పించడం కోసం ఓ జాతీయ ప్రోటోకాల్ను రూపొందించడం అత్యవసరమని ధర్మాసనం వెల్లడించింది. దీనికోసం ఓ జాతీయ టాస్క్ ఫోర్స్ను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఇందులో హైదరాబాద్కు చెందిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ గ్యాస్ట్రాలజీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్ఏ సరీన్ తదితరులు సభ్యులుగా ఉంటారని తెలిపింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలను చర్చించారు. ఈ సమీక్షకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గత 5 ఏళ్ల పాలనలో ప్రగల్భాలు పలికిన వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష హోదా సైతం ఇవ్వలేదని రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రాష్ట్ర సచివాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ పదవి మీద వ్యామోహంతో పత్రికను, మీడియాను అడ్డం పెట్టుకొని అసత్యాలను ప్రసారం చేశారని పేర్కొన్నారు. అవినీతికి జగన్మోహన్ రెడ్డి చిరునామాగా నిలిచారన్నారు. 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం చేసిన 14 లక్షల కోట్ల రూపాయల అప్పును భరిస్తూ 5 ఏళ్లలో చేసిన తప్పులను కూడా భరించాలా అని ప్రశ్నించారు. కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని కప్పిపుచ్చుతూ తన తప్పిదాలను ఇతరుల మీద నెట్టేసేటువంటి నీ విష ప్రయత్నాన్ని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం పత్రికా పురంగా. అందులో ప్రధానంగా
ఏదైతే వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి అడుగుతూ ఉన్నాం. ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్లో ఆ యొక్క వెలిగొండకు సంబంధించినటువంటి టన్నల్ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో, అంటే ఈ వెలిగొండక ప్రాజెక్టుకి ప్రాథమికంగా ఉన్నటువంటి టన్నల్ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పనులే వింగ్స్ అండ్ రిటర్న్స్ ఏవైతే ఆ రెగ్యులేటర్ పనులు పూర్తి చేయకుండా నీళ్లు వదిలితే రేపు టన్నెల్కే ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉండగా మరి కనీసం ఆ యొక్క పరిజ్ఞానం కూడా లేకుండా వెలిగొండకి నీళ్ళు వదలొచ్చు అనేటువంటి మాట ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు చెప్తూ ఉంటే హాస్యాస్పదం కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా. ఏదైతే రెండవది మొదటి టన్నెల్కి సంబంధించి వెలిగొండకు సంబంధించి మొదటి టన్నెల్కి సంబంధించి 500 మీటర్లు, రెండవ టన్నెల్కి సంబంధించి 7 కిలోమీటర్లు లైనింగ్ పూర్తి కాకుండానే నిర్దేశమైనటువంటి పరిమాణంలో నీరు వదలడం సాధ్యం కాదు అన్నటువంటి విషయం కూడా అర్థం కానిటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావా అని చెప్పి. పారిశ్రామిక ప్రగతికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐకాన్ అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్ తెలిపారు. తిరుమలలో ఈరోజు ఆయన స్వామిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందితే లక్షలాది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావడంతో పాటు ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చునని పేర్కొన్నారు. అటు కేంద్ర ప్రభుత్వం నుండి కూడా సహకారం తీసుకుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. రావడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు బాగుండాలని చెప్పి ఒకటి రాష్ట్రానికి ముఖ్యంగా, ఎందుకంటే మీకు తెలుసు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. సో మా సార్ చంద్రబాబు గారు సెంట్రల్ గవర్నమెంట్కి ఏమైతే అడుగుతారో అవన్నీ కూడా నెరవేరాలని నేను మొక్కడం జరిగింది. సార్ అట్లా పోయి అడిగితేనే శాంక్షన్ అయిపోవాలా, అది చాలా బాగుంటుంది. అట్లయితే అలాగే రాష్ట్రానికి మంచి ఇండస్ట్రీస్ రావాలా, ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యే లెక్క చూసుకోవాలా. ఎందుకంటే పెద్ద ఇండస్ట్రీస్ వస్తే ఇక్కడ జాబ్స్ ఆల్రెడీ దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆర్ బిఫోర్ మనం చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా మంచి ఇండస్ట్రీస్ వస్తాయని నమ్మకం నాకు ఎందుకైతే ఉందంటే, మనకి చంద్రబాబు గారు అనేది ఒక పెద్ద బ్రాండ్, మీ అందరికీ తెలుసు. సో ఫ్యూచర్లో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశాలు బాగుంటుంది. అదిగాక కర్నూలుకి వచ్చేసరికి నేను ఒక ఇండస్ట్రీసే కాదు అన్ని ఏరియాస్ చూడాలా. మా కర్నూలు కూడా మంచి అభివృద్ధి కావాలా, ఎందుకంటే ఎక్స్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1953 to 1956లో. సో కర్నూలు కూడా బాగా అభివృద్ధి చెందాలని చెప్పి ఇవన్నీ కూడా ఏడుకొండల స్వామిని మొక్కడం జరిగింది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. హాయ్ మామ్, మళ్ళీ షాపింగా? మాయా, మీరు దీన్ని గారాబం చేసేశారు. లిమిట్ గా చేస్తే ఏది చెడ్డది కాదు. లిమిట్ లేకుండా షాపింగ్ చేస్తుంది మీ కార్డ్ తో యాడ్ ఆన్ కరా. నేనైతే కార్డుకి లిమిట్ సెట్ చేసేసాను. దానివల్ల లాభం ఏంటంటే రిస్క్ తగ్గిపోతుంది. అంతేకాక ఫ్రాడ్ జరిగినా కూడా వెంటనే బ్యాంక్ చెప్పండి, నష్టం తక్కువ. నెక్స్ట్ టైం ఈ పింక్ డ్రెస్. యు ఆర్ ద లిమిట్. లిమిట్ మాత్రం సెట్టే. ఆర్బీఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. నిరుద్యోగ యువతీ యువకులకు అందిస్తున్న 4 నెలల ఉపాధి శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ బాబు నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి డి నాగార్జున కోరారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు పాలిటెక్నిక్ కళాశాల ఆవరణంలో ఉన్న ఏపీ స్కిల్ శిక్షణ తరగతుల కార్యక్రమంలో శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్కిల్ హబ్ కేంద్రంలో డెమోస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్, అసిస్టెంట్ ఎలక్ట్రికల్, టెక్నికల్ కోర్సులకు 3 నెలల పాటు ఉచిత శిక్షణ ఉపాధి ఇవ్వనున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. పట్టణంతో పాటు మండలంలోని పరిసర గ్రామాల నిరుద్యోగ యువతులు ఇలాంటి కోర్సులు నేర్చుకుని ఉపాధి పొందగలరని అశోక్ బాబు వివరించారు. ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వారికి ఇక్కడ నైపుణ్యంలో శిక్షణ ఇస్తాం సార్. ఇక్కడ చేరే విద్యార్థి 10th పాస్ అయినా కానీ లేక కొంచెం హయ్యర్ ఎడ్యుకేషన్ చదివి నిరుద్యోగంగా ఉన్న వాళ్లకు నైపుణ్యంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. బ్యాచ్కు 30 మందిని తీసుకుంటాము. ఈ బ్యాచ్లలో వచ్చిన స్టూడెంట్స్కు ప్రాక్టికల్గా కానీ అలాగే థియరీగా కానీ వాళ్లకు
ఒక మంచి విద్యను అందించి వాళ్ళు మన వివిధ ఇండస్ట్రీస్లో పనిచేసి ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అక్టోబర్ 15వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రామచంద్రరావు తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన చెదురుగూడి వద్ద మండల దీక్ష ప్రారంభమవుతుందని తెలిపారు. అక్టోబర్ 10వ తేదీన అర్ధమండల దీక్ష ప్రారంభమవుతుందని తెలిపారు. అక్టోబర్ 14న తోలేళ్ల ఉత్సవం, 15న సిరిమాను ఉత్సవం, 22న తెప్పోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. తర్వాత పూర్ణాహుతి 30/10/2024 తేదీతో ముగుస్తాయి. ఈ జాతర మహోత్సవం సందర్భంగా అమ్మవారి మాలాధారణ దీక్షలు ప్రారంభమవుతాయి. అదేవిధంగా 29/2024 తేదీన అమ్మవారి పందిరాట కూడా వేయడం జరుగుతుంది దేవస్థానం వద్ద. ఈ పందిరాట తర్వాత అర్ధమండల దీక్షలు అంటే 21 రోజు దీక్ష ఎవరైనా తీసుకున్న భక్తులు ఉంటే వాళ్ళు 10/10/2024 తేదీన గురువారం నాడు అర్ధమండల దీక్ష తీసుకోవచ్చు. ఆ తర్వాత కలశజ్యోతి 27/10న స్టార్ట్ అవుతుంది. తర్వాత మన అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా తోలేళ్ల మహోత్సవం 14/10/2024 సోమవారం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారి ఈ సిరిమానోత్సవం 15/10/2024 తేదీన మంగళవారం నాడు నిర్వహించడం జరుగుతుంది. విజయదశమి తర్వాత వచ్చే మంగళవారం నాడే ఈ సిరిమానోత్సవం అనేది జరగడం అనేది తరతరాల నుండి వస్తున్న ఆనవత్తి ప్రకారంగానే జరుగుతుంది. అలాగే ముందుగా మన దీక్షాధారణ పందిరి రాత్రి వేయడం కూడా జరుగుతుంది. అదే 20/10/2020 బెంగాల్ రాజధాని కోల్కతాలోని పీజీ వైద్య విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యానికి నిరసనగా ఈరోజు కాకినాడ జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన ర్యాలీలు నిర్వహించారు. ఈ ర్యాలీ పట్టణంలోని బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి ప్రారంభమై కలెక్టర్ కార్యాలయం, జిల్లా పరిషత్ సెంటర్ మీదుగా కొనసాగి కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి వద్ద వరకు కొనసాగింది. కొన్ని రోజులుగా కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల విద్యార్థులు నిర్వహిస్తున్న నిరసన దీక్ష శిబిరం వద్దకు చేరుకొని వారికి సంఘీభావం తెలిపింది. ఈ ర్యాలీలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ దూరదర్శన్తో మాట్లాడుతూ జరిగిన సంఘటన మానవత్వం సిగ్గుపడేలా ఉందని, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐశ్వర్య అనే విద్యార్థిని కూడా తన అభిప్రాయాన్ని చెప్పారు. దాన్ని కవరప్ చేసే విధంగా కనీసం ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఏ మాత్రం ఆవేదన లేకుండా ఏ రకమైనటువంటి అక్కడ సాక్ష్యాధారాలు కూడా తుడిచిపెట్టేసే విధంగా అక్కడ ఉన్నట్టు జరిగిన ఘటన ఒక దౌర్భాగ్యమైన ఘటన, ఎంతో విషాదకరమైన ఘటన. దేశ ప్రజలు 140 కోట్ల ప్రజలు ఆవేదన, ఆగ్రహంతో కట్టలు తెచ్చుకునే కోపంతో ఉన్నారు. అయినా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మమతా బెనర్జీ మాత్రం అక్కడ ఏత సాక్ష్యాధారాలని తారుమారు చేసే విధంగా, తుడిచిపెట్టేసే విధంగా 7,000 మందిని మోకలు లోపలికి పెడతారు, రంగులు వేస్తారు. పోలీస్ అధికారులతో ఇది కాసేపు ఆత్మహత్య అని చెప్తారు, కాసేపు ఏమో యాక్సిడెంట్ అని చెప్తారు. Today we are here with more than 2,000 students from KITE to condemn rape and atrocities against women and children. And the only way to address these issues is through continuous education, through schools, colleges, offices, social scenarios, and through family education. And crimes have to be, there needs to be more accountability in crimes, and people who perpetuate these crimes must face severe consequences. And Yeroju, as a society, we should come together and fight for this change and justice. And Indulo Bhaganga KITE with more than 2,000 students. కలకత్తాలో జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని అనంతపురంలో ఏపీ జూడో డాక్టర్ సంఘం నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంకు అనంతపురం నగరం మేయర్ వసీం సలీం మద్దతు తెలిపారు. మంగళవారం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో డాక్టర్ల నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో డాక్టర్లపై ఇలాంటి ఘటనలు జరగడం చాలా బాధాకరమని, పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. ఏపీ జుడా ఆధ్వర్యంలో ఏదైతే కలకత్తాలో ఒక డాక్టర్, పీజీ డాక్టర్ పైన సంఘటన జరిగిన విషయం
యావత్ ప్రపంచ దేశానికి తెలిసిన విషయం చూస్తున్నాం. దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టారు. దాదాపుగా 1 వీక్ నుంచి కూడా ఈ అనేక విధాలుగా ఈరోజు ప్రొటెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు ఈ డాక్టర్స్ అందరూ కూడా. ఏ విధంగా ఆ రోజు పీజీ ట్రైనింగ్ డాక్టర్ పైన ఏ విధంగా సంఘటన జరిగిందో మనం అందరూ కూడా చూస్తున్నాం. సంజయ్ రాయ్ అనే అతను ఒక సెమినార్ లో అసిస్టెంట్ గా పనిచేస్తున్న అతని బ్యాక్గ్రౌండ్ అందరికీ తెలిసినప్పటికీ కూడా ఆయన అక్కడ పని చేయడం, ఆయనకు ఆ డాక్టర్ కి దారుణంగా రేప్ చేసి మర్డర్ చేసిన విషయం కూడా మనం చూస్తున్నాం. అదే ఈ విషయంలో సంజయ్ రాయ్ తో పాటు ఇంకా కొంతమంది అక్యూజ్లు ఉన్నారు. వాళ్ళని కూడా తొందరగా పట్టుకొని శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అది కేంద్ర ప్రభుత్వానికి కూడా చూడడం జరుగుతుంది. ఏ విధంగా అయితే ఈరోజు ఎక్కడో కోల్కతాలో జరిగితే ఈరోజు అనంతపురం నగరంలో వీళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారంటే కదా, ప్రతి ఇంట్లో కూడా ఒక అక్క, చెల్లి, అమ్మ ఉంటారు. ఆ ఆవేదనతో వీళ్ళందరూ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. మరొకసారి ఎవరికి ఇలాంటి సంఘటన జరగకూడదనే ఉద్దేశంతో ఎంపాక్స్ కోవిడ్ కాదని దాని వ్యాప్తిని నియంత్రించవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఎంపాక్స్ వ్యాప్తిని నియంత్రించేందుకు, నిర్మూలించేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని WHO కోరింది. ఈ సమయంలో ప్రపంచం స్పందించే తీరు కీలకమని, దీన్ని కలిసికట్టుగా ఎదుర్కోవాలని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల మేరకు 2022 నుంచి ఇప్పటి వరకు 116 దేశాలకు ఎంపాక్స్ వైరస్ విస్తరించింది కాగా, భారత్లో ఇప్పటి వరకు 30 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మార్చిలో చివరి కేసు గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అనంతరం దేశంలో ఇలాంటి ఎంపాక్స్ కేసులు నమోదు కాలేదని తెలిపింది. ఆఫ్రికా సహా పలు ప్రపంచ దేశాల్లో ఎంపాక్స్ వైరస్ వేగంగా విస్తరించడం భారత్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. విమానాశ్రయాలు, భారత్ బంగ్లాదేశ్, భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా భారత్కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు ఆరోగ్య వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, అవసరమైన మరిన్ని పరీక్షలు నిర్వహించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. దీంతో విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి విదేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన 21న పోలాండ్లో, 23న ఉక్రెయిన్లో పర్యటిస్తున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. తమ దేశాల్లో పర్యటించాలని పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్తో పాటు ఉక్రెయిన్ అధ్యక్షులు వ్లాదిమిర్ జెలెన్స్కీ నుంచి మోదీకి ఆహ్వానం అందిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పర్యటనలో భాగంగా నరేంద్ర మోదీ ఆయా దేశాల నేతలతో కీలక చర్చలు జరపనున్నారు. దాదాపు 30 ఏళ్ల అనంతరం భారత ప్రధాని ఉక్రెయిన్లో పర్యటించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇరు దేశాలతో దౌత్యపరంగా చర్చలు పరంగా భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని విదేశాంగ శాఖ తెలిపింది. అలాగే 45 ఏళ్ల అనంతరం పోలాండ్లో భారత ప్రధాని పర్యటిస్తున్నారు. భారత్, పోలాండ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు ప్రారంభమై 70 ఏళ్లయిందని, ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంటుందని వివరించారు. యూపీఎస్సీలోని లాటరల్ ప్రక్రియ ఎంతో పారదర్శకంగా ఉంటుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ పేర్కొన్నారు. సామాజిక న్యాయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం దృష్టి సాధించారన్నారు. ఉన్నత ఉద్యోగాల్లో లేటరల్ ఎంట్రీపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలు ఆ పార్టీ ద్వంద్వ వైఖరిని సూచిస్తున్నాయన్నారు. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने बाबा साहेब अम्बेडकर के संविधान के प्रति प्रतिबद्धता को एक बार फिर बहुत ही महत्वपूर्ण निर्णय के साथ बताया है, दिखाया है। यूपीएससी में लेटरल एंट्री एक बहुत ही ट्रांसपेरेंट मेथड जो लिया था, उसमें रिजर्वेशन के प्रिंसिपल्स लगे, ऐसा निर्णय लिया है। आपने देखा प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने हमेशा सामाजिक न्याय के प्रति अपनी प्रतिबद्धता दिखाई है।
భారత్ మలేషియాతో వ్యూహాత్మక సంబంధాలు సరిగా 10 సంవత్సరాలు పూర్తి కావడం విశేషమని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో తూర్పు కార్యదర్శి జయదీప్ మంజుదార్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇరు దేశాల రక్షణ సంబంధిత అంశాలపై సమగ్రమైన చర్చ జరిగిందన్నారు. తీవ్రవాదంపై కూడా చర్చించారని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. 2022. Secondly, also the fact that we are nearly approaching 10 years of our enhanced strategic partnership with Malaysia, which was announced when Prime Minister Shri Narendra Modi ji had visited Malaysia in 2015. As you would have seen from the press statements between the two leaders earlier today, it was marked by great warmth and personal rapport between the two leaders. Today they had extensive discussions on trade and commerce, on defense and security, on cultural exchanges, people-to-people ties. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 378, నిఫ్టీ 126 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు రోజంతా లాభాల్లోనే కొనసాగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 80,942 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సూచీలు చివరికి 378 పాయింట్ల లాభంతో 80,802 వద్ద ముగిసింది. నిఫ్టీ 126 పాయింట్ల లాభంతో 24,698 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 84 రూపాయల 80 పైసలుగా నమోదైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 113వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 18001178000 నెంబర్కు ఈ నెల 23వ తేదీలోగా పంపించవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్లిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలు తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.